సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ ఇన్ఛార్జ్, ఆ తర్వాత ఇన్ఛార్జ్ వర్సెస్ మరో ముగ్గురు నేతలు. ఇప్పుడు అందరి టార్గెట్ ఆయనే. కొత్తగా నియోజకవర్గ బాధ్యతలు చేస్తున్న ఆ నేతను ఫెయిల్యూర్గా చూపించడమే వారి ప్లాన్ అట. ఇంకేముంది, లోకల్ లీడర్లు గ్రూపులుగా విడిపోయి ఒక్కొక్కరు ఒక్కో నేత గ్రూప్గా ఏర్పడి ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్కే పొగ పెడుతున్నారట. దీంతో మొదట్లో కాస్త దూకుడుగా వెళ్లిన పార్టీ కోఆర్డినేటర్ ఇప్పుడు అందరినీ ఒక్క తాటిపైకి తేలేక తంటాలు పడుతున్నారట. నమ్ముకున్న నేతలే ఆయన వెనక గోతులు తవ్వుతూ ఇన్ఛార్జ్ పదవికే ఎసురు పెడుతున్నారట. సత్యవేడు టీడీపీలో అంతా సెట్రైట్ అయ్యేదెప్పుడు? సత్యవేడు టీడీపీలో ట్విస్టులు. ఓవైపు ఎమ్మెల్యే వర్సెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డికి షాక్ ఇస్తున్న లోకల్ లీడర్లు. 6 గ్రూపులు 3 వర్గాలుగా విడిపోయిన క్యాడర్. ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి పోస్ట్ కు ఎర్త్ పెట్టేలా వ్యూహాలు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిణామాలు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలంకు ఆఖరి నిమిషంలో సత్యవేడు టీడీపీ టికెట్ దక్కడం, ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అంతా సాఫీగా సాగిపోయింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన నెలల వ్యవధిలోనే ఆదిమూలం చిక్కుల్లో పడ్డారు. రాసలీలల వీడియో బయట పడడంతో టీడీపీ అధిష్టానం ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆదిమూలం కొంతకాలం టీడీపీకి దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీ పెద్దలు మాత్రం ఆదిమూలంను పట్టించుకోలేదు. గంగా ప్రసాద్ అనే సీనియర్ నేతకు కొంతకాలం సత్యవేడు బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానం తర్వాత ఏడాది క్రితం శంకర్ రెడ్డి అనే మరో నేతను సత్యవేడు ఇన్ఛార్జిగా నియమించింది. చాలా ఏళ్లుగా శంకర్ రెడ్డి పార్టీకి బ్యాక్ ఎండ్ లో పనిచేశారు. మరోవైపు తనకు పార్టీలోకి రీఎంట్రీ లేదని నిర్ధారించుకున్న ఆదిమూలం ఇక ఎదురు దాడి మొదలు పెట్టారు. పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డిపై మాటల యుద్ధానికి దిగారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సత్యవేడులో శంకర్ రెడ్డికి ఏం పని అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. దళిత ఎమ్మెల్యే అయిన తనకు అధికారులు గౌరవం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందంటూ తరచుగా మండిపడుతున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ 2 వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన శంకర్ రెడ్డి మొదట్లో దూకుడుగా పావులు కదిపారు. ఎమ్మెల్యే ఆదిమూలంకు అన్ని విధాలుగా చెక్ పెట్టి ఆయనను ఒంటరి చేసేందుకు ప్రయత్నించారు. మండలాల వారీగా కొత్త టీంను ఏర్పాటు చేసుకున్నారు. కొందరికి స్థానికంగా నామినేటెడ్ పదవులు ఇప్పించారు. సత్యవేడుపై శంకర్ రెడ్డి పట్టు సాధించారు అనుకునేంతలోపే కథ అడ్డం తిరిగింది. ఇదివరకు నియోజకవర్గ వ్యవహారాలు చూసిన కొందరు ముఖ్య టీడీపీ నేతలు సొంతంగా గ్రూపులు కట్టి శంకర్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపారు. దీంతో సొంత మనుషులే శంకర్ రెడ్డికి శత్రువులుగా మారిపోయారు. శంకర్ రెడ్డి చేత పదవులు పొందిన వారే ఆయనకు గోతులు తీస్తున్నారట. శంకర్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యే ఆదిమూలం వైపు, మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు హేమలత, ఆదిత్య వైపు వెళ్లిపోయారట. శంకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకంగా కొందరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారట. ఇది వరకు నియోజకవర్గ వ్యవహారాలు చూసిన టీడీపీ నేత గంగా ప్రసాద్ కూడా తెర వెనుక సత్యవేడు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సొంతంగా ఇక్కడ ఒక గ్రూపును నడుపుతున్నారట. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం వర్గం, మరోవైపు ఇదివరకు టికెట్ ఆశించిన హేమలత వర్గం, ఇంకోవైపు గంగా ప్రసాద్ గ్రూప్. ఒక్క పార్టీలోనే ఇన్ని వర్గాల మధ్య శంకర్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారట. తనకు చెక్ పెట్టేందుకు నేతలంతా గ్రూప్ పాలిటిక్స్ కు తెర లేపారు అని శంకర్ రెడ్డి తెలుసుకునే లోపే సీన్ మొత్తం మారిపోయిందని చెప్తున్నారు. దీంతో సత్యవేడు టీడీపీ రాజకీయాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయట. ఇప్పటికే ఒకరిద్దరు పరిశీలకులను సత్యవేడుకు పంపి అసలు ఏం జరుగుతుందనే దానిపై ఆరా తీశారట. పార్టీ క్యాడరును ఏకతాటిపైకి తీసుకురావడంలో స్థానిక నేతలు విఫలమవుతున్నట్లు అధిష్టానం పెద్దల దృష్టికి వెళ్లింది అంటున్నారు. వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే సత్యవేడు టీడీపీలో మరింత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని హైకమాండ్ అలర్ట్ అయినట్లు టాక్.
టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలకు సిద్ధపడుతుందో, ఇన్ఛార్జ్ను మారుస్తుందో లేక శంకర్ రెడ్డిని కంటిన్యూ చేస్తూ మిగతా నేతలందరినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుందో వేచి చూడాలి మరి.